హాయ్ గాయ్స్, నేను మీ లోకల్ బాయ్ మౌలి. మీ అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఈరోజు మనం కాలేజీకి స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన ఇంటర్న్షిప్స్ గురించి. మన కాలేజ్ బస్ స్టాప్కి రావడమే లేట్గా వచ్చాను ఈరోజు. సో అందుకే బస్ కూడా చాలా లేట్ అయిపోయింది. బస్ మొత్తం ఫిల్ అయిపోయి వచ్చింది. నాకు ఫస్ట్ నుండి అనుకుంటూనే ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా నించోనే వెళ్ళాలని. సో నించోనే వెళ్ళాను. బస్సులో ఫుల్ రష్ ఉండడం వల్ల అవ్వలేదు. సో గురుద్వారాలో దిగిన వెంటనే మా ఫ్రెండ్ కాల్ చేసి రే మామ ఆగు అన్నాడు. సరే కదా అని చెప్పి మెల్లగా వాక్ చేస్తూ అలా వెళ్తున్నాను. అదిగోండి ఆ రైట్ సైడ్లో ఉన్నదే మన కాలేజ్. ఆ చెట్టు అడ్డేసింది. ఆ వైట్ కలర్ మొత్తం బ్లాక్ ఆ చివరి వరకు మందే. ఆ గ్యాప్లోనే మా ఫ్రెండ్ వచ్చాడు ముఖేష్ ఆటోలో. సో వాడు వచ్చిన వెంటనే ఆటో ఎక్కాము. మన కాలేజ్ పక్కనే చిన్న వీధి ఉంటుంది. అక్కడ చిన్న స్పాట్ మనకి ఎప్పుడు అక్కడే ఉండేది. మా గ్యాంగ్ ఎవరు వచ్చినా సరే ఆ స్పాట్కే వెళ్తాం. ఆ స్పాట్కి అక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఆటో అయితే ఆపాం. ఇంకా మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మామ ఎక్కడున్నారా అని కాల్ చేస్తున్నారు. నేను కూడా వెంటనే ఇక్కడ మన స్పాట్లో ఉన్నాం వచ్చాను రా అంటే ఓకే మామ అన్నారు. ఈ పక్కన ఉన్నదే మన కాలేజ్. మనం ఇలా దూకి వెళ్ళిపోవచ్చు, కాకపోతే మధ్యలో చిన్న పైప్లా ఉంటుంది, దాని మీద వెళ్ళాలి. ఈ గ్యాప్లో మన గ్యాంగ్ అంతా వచ్చేసింది, నాకు రౌండ్ అప్ వేసింది. సో పదండ్రా మామ అని చెప్పి మొత్తం అందరినీ కాలేజ్లోకి అయితే తీసుకెళ్ళాను. చాలా రోజులైంది కదా వచ్చి, ఒక 20 డేస్ గ్యాప్ వచ్చింది. సో మనం వచ్చిన పని ఏంటి, ఇంటర్న్షిప్ గురించి. సో వెంటనే మన గ్యాంగ్ అంతటిని పట్టుకొని ఆడిటోరియంలోకి అయితే వెళ్ళాం. చాలా చాలా డేస్ అయింది కదా. ఆడిటోరియంలో ఎప్పుడు లేనిది బెంచెస్ అయితే మొత్తం ఫిల్ చేశారు. అరే ఇది మన ఆడిటోరియమేనా అని నాకే అనిపించింది, షాక్ అయ్యాను. సో వెళ్ళిన వెంటనే మా ప్రిన్సిపల్ చిన్న స్పీచ్ ఇచ్చారు. అతని గోల్ విన్నాం, అలా ఓకే అని వదిలేసాం. సో మన ఇంటర్న్షిప్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ ఉంది. మేమేమో టిఫిన్ చేయలేదు. సర్లే ఒక్కరోజుకే కదా ఏముందిలే అని చెప్పి కూర్చున్నాం. ఇంకా మన ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుందనగా చిన్న హడావుడిగా మనుషులు ఉంటారు కదా, పైకి ఎక్కారు, ఏదో చిన్న సర్దుతున్నట్టు షోయింగ్ ఇచ్చారు. సరే కదా అని చెప్పి మేము కూడా అలా చిల్ అవుతున్నాం. ఇంకా స్టార్ట్ అయింది షూరు. ఫస్ట్ అయితే మిలీనియం కంపెనీ నుంచి సంతోష్ కుమార్ అనే వచ్చారు. ఆయన వాళ్ళ కంపెనీ గురించి చెప్పి వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు. సో మనం కూడా అన్నీ చదువుతున్నాం. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, వీళ్ళు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో దీనికంటే చాలా ఐటీ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కదా అని చెప్పి దీన్ని పక్కన పెట్టాం. మా ఫ్రెండ్ అడిగితే వాడికి ఇచ్చాను. నెక్స్ట్ కాగ్నిజెంట్ నుంచి ఒకసారి అయితే వచ్చారు. ఆయన లాజిస్టిక్స్ గురించి, వాళ్ళు కూడా ఎక్కువ వెబ్ డెవలప్మెంట్ అయితే ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళకు మెంబర్షిప్ అన్నీ చెప్పారు. దాని తర్వాత ఏబీకే ఐటీ సొల్యూషన్స్ నుంచి మేడం అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్పారు. ఈ గ్యాప్లో మాకు ఫుల్ చిరాకు వచ్చి మా ఫ్రెండ్ అయితే అలా జరుపుతున్నాడు. అరే నీకేం తెలుసురా మామ, నాకు తెలుసు అన్నీ, ఉండరా అని చెప్పి ఇలా కదుపుతుంటే ఇద్దరం ఫైట్ ఆడుకుంటే దూరం నుండి ఒకసారి చూశారు. పాట్మని మూసాం. ఇంక ఇది చాలురా బాబు అనుకుంటే మళ్ళీ న్యూ థాట్స్ నుంచి మేడం అయితే వచ్చారు. వాళ్ళతో పాటు వచ్చిన టీం మెంబర్ మనకైతే వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, వెయిట్ చేయండి అలాగా. న్యూ థాట్స్ ఐటీ సొల్యూషన్స్, ట్రైనింగ్, డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్. వీళ్ళు జావా అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్, అలాగే అన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ అన్నీ కలిపి చెప్తారు వీళ్ళు కూడా. కానీ వీళ్ళ దగ్గర ఉన్న స్కీమ్ చూడండి, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ గెట్ ఏ ఫ్రీ కంప్యూటర్ అని ఇచ్చారు. వీళ్ళు తెలుగుకు మాత్రం అంటే వచ్చిన వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి అని చెప్పి వీళ్ళ దగ్గర ఆ స్కిల్ అయితే ఉంది. ఇది ఎన్జిఓ ద్వారా ఇస్తున్నారు ఈ ల్యాప్టాప్, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఈయన టెక్ మహీంద్రా నుంచి వచ్చారు. దాని తర్వాత సిఎంఎస్ నుంచి హెచ్పిసిఎల్ హ్యాండ్లింగ్ అని ఈసారి కూడా వచ్చారు. ఈయన కొంచెం బాగానే చెప్పారు, బట్ వింటున్నాం మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈయన మై స్క్వేర్ టెక్నాలజీస్ నుంచి వచ్చారు. ఆ తర్వాత లివింగ్ ట్రీ నుంచి ఈసారి వచ్చారు. వీళ్ళందరూ చెప్పేవి ఒకే విషయం, బట్ మనకి ఎందులో అయితే స్కోప్ ఉంది, మనం ఏ క్యాడర్లో అయితే మన స్కిల్ పెంచుకోగలం అని చెప్పి వీళ్ళ నుంచి మనం మనకి నచ్చిన ఆప్షన్ తీసుకోవాలి. ఇంక చాలురా బాబు, ఇంకా ఇదంతా మన వల్ల కాదంటే మళ్ళీ వేరే సార్ అయితే వచ్చారు. వాళ్ళ కంపెనీ గురించి చెప్పి వాళ్ళ స్కీమ్స్ అండ్ వాళ్ళ అప్లికేషన్స్ ఇచ్చారు. ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈయన చెప్పింది అయితే. వీళ్ళు కూడా జావా ఫుల్ స్టాక్ చెప్తారు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. వీళ్ళది యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు వస్తుంది. సో ఇదే మనకి లాస్ట్ కంపెనీ గాయస్. సో ఈ 10 కంపెనీస్లో మనకి నచ్చిన దాంట్లో ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో దీన్ని పక్కన పెడదాం కాసేపు. దీని తర్వాత మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ అని చెప్పాం కదా, మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఆ అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసి మన దగ్గర ఉన్న రిజ్యూమ్తో పాటు మనం ఇంటర్వ్యూకి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాడు ఇచ్చిన వెంటనే నేను వెంటనే వెళ్ళాను. మనకు వచ్చిన స్టైల్లో మనకి ఎంతో రాకపోయినా సరే ఇంటర్వ్యూలో బాగానే అటెంప్ట్ అయితే చేసాం.
సో ఇంటర్వ్యూ ఫేస్ చేశాక మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. చాలా డేస్ అయింది కదా, మన క్లాస్ అయితే ఇదే. ఒకప్పుడు ఇక్కడ చేయలేని మూమెంట్ లేదు, అంతలా ఎంజాయ్ చేసాం. ఇదే మా బ్యాచ్. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక ఏదో పని చేసే వచ్చాడు. సో మా ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా, కూర్చొని అలా చిన్న మీటింగ్ పెట్టాం. వీడు చూడండి, వీడు చేసిన ఎదో పనులు ఒక్కటి కూడా ఇంకెవ్వడూ చేయలేదు. అన్ని ఎదో పనులు చేసాడు. నా మీద కూడా వచ్చేస్తున్నాడు. సో చాలాసేపు అయింది కదా, ఇంకా ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. ఇంక సరే గైస్ వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరినీ లేపాను. ప్రతి ఒక్కడు కదలట్లేదు. కాలేజ్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూడాలని ప్రతి ఒక్కడు ఉన్నాడు. సో మేము ఆల్మోస్ట్ హాఫ్ వరకు రీచ్ అయిపోయాం. మా ఫ్రెండ్ కాల్ చేసి, రే బావ నేను కూడా ఉండిపోయిన ఆగనరా అన్నాడు. సో వాడు వచ్చే టైంలో మేము వెయిట్ చేయడం ఎందుకని చెప్పి మెల్లగా నడుస్తున్నాం. ఓకే వీడు వస్తాడు కదా అని. ఇంకా ఆ గ్యాప్లో మాకు ఫుల్గా ఆకలేస్తుంది. సో పక్కనే మిర్చి బజ్జీ షాప్ ఉంది. ఒక్కొక్కడు ఒక్కో ప్లేట్ తీసుకున్నాం, తిన్నాం ఫుల్గా. వాడు వచ్చినంత వరకు వెయిట్ చేసాం. వాడికైతే ఈ విషయం తెలీదు. వెంటనే తిన్న తర్వాత ఒక డ్రింక్ అయితే వేయాలి కదా కూల్గా, ఒక డ్రింక్ అయితే తీసుకొని మోయిస్తాం. మా ఫ్రెండ్ సింహాచలం వెళ్ళాలి, వాడినైతే ఎక్కించి రిటర్న్ అయ్యి నాకు చిన్న పని ఉంటే అది చూసుకున్నాను. సో ఇది మన వీడియో గాయస్. ఈరోజు మనకు ఆల్మోస్ట్ 5th సెమ్ అయిపోయింది. ఇంక ఇంటర్న్షిప్స్ చేస్తే డిగ్రీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈరోజు వీడియో అయితే ఇదే గాయస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియో